హలో వ్యూయర్స్, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఇష్యూలో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఆయనకు నాంపల్లి క్రిమినల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా కొన్ని వీడియోలను బయటపెట్టారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇష్యూలో తప్పొప్పులు ఎవరివి అనే విషయం పక్కన పెడితే, ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఒక సెలబ్రిటీ అవ్వచ్చు లేదా ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎలా స్పందిస్తారు అనేది కూడా ప్రజలు చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి తొక్కిసలాట ఘటన పుష్ప 2 సినిమా సందర్భంగానే జరిగిందా అంటే, గతంలో రకరకాల కార్యక్రమాల్లో ఇలాంటి తొక్కిసలాటలు జరిగాయి, కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆ సదరు విఐపి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనేది ముఖ్యమైన అంశంగా మారుతుంది కూడా. అలాంటి ఇష్యూనే చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో కూడా జరిగింది. అయితే ఇతర ఇష్యూల కంటే కూడా చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన అంశం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందనే విషయానికి వస్తే, బయట ఎన్ని అంశాలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అనే ఆయన మెగా కాంపౌండ్ కు సంబంధించిన వ్యక్తి. ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు అల్లు అర్జున్ మామ మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందించారనేది ఒకసారి ఒక ఉదాహరణతో మనం చూద్దాం. నేను ఈనాడులో విజయవాడ స్టాఫర్గా చేస్తున్న టైంలో ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఒక్కసారి ఆ నేపథ్యం ఏంటి అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పలు జిల్లాలో పర్యటించారు. కృష్ణా జిల్లా పర్యటన ముగించిన తర్వాత ఆయన 2009 ఫిబ్రవరి 10న తొలిసారిగా గుంటూరు జిల్లాకు వచ్చారు. గుంటూరులో ఉదయం పూట ప్రెస్ మీట్ ముగించిన చిరంజీవి నారా కోడూరు మీదుగా తెనాలికి రోడ్ షో ద్వారా వెళ్ళాలి. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లాకు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు, ప్రజారాజ్యం పార్టీ అభిమానులు చిరంజీవికి రోడ్డు పొడుగునా స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని గ్రామాల నుంచి కొంతమంది యువకులు భారీగా బైక్ ర్యాలీలు తీశారు. అయితే నారా కోడూరులో చిరంజీవికి సంబంధించి ఒక ముఖ్యమైన చర్చ జరిగింది. ఆ గ్రామంలో ప్రజారాజ్యం పార్టీ బ్యానర్ ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో రాజకీయ పరంగా ఈ ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారింది కూడా. నారా కోడూరులో ప్రజారాజ్యం పార్టీ ఫ్లెక్సీలు కనిపించకపోవడంతో చిరంజీవి అప్పట్లోనే తన మనసులో ఏమనుకున్నప్పటికీ ఆయన చిరునవ్వుతోనే ఉన్నారు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పలేదు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, ఆ మార్గంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి తెనాలికి బయలుదేరారు. అయితే నారా కోడూరు నుంచి తెనాలికి వెళ్లే క్రమంలో చక్రాయపాలెం అనే ఒక ఊరుంది. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత ఊరు. అంటే బుర్రిపాలెం సమీపంలోని చక్రాయపాలెం అని ఉంటుంది. చక్రాయపాలెంకు సంబంధించిన ఇద్దరు యువకులు చిరంజీవికి స్వాగతం పలికేందుకు తమ బైక్ కి జెండాలు కట్టుకుని ఎదురెళ్తూ ఉన్నారు. వారి పేర్లు అడుసుమిల్లి పూర్ణచంద్రరావు, బ్రహ్మం. అయితే వీళ్ళిద్దరూ బాబామదులు అవుతారని కొంతమంది చెప్తుంటే అన్నదమ్ముల వరుస అవుతారని కొంతమంది చెప్పారు. వీరు తమ బైక్ కి జెండాలు కట్టుకుని తెనాలి వైపు వెళ్తుంటే ఆ జెండాలు కట్టుకున్న కర్ర వీల్స్ కి అడ్డం పడి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన ఆ ప్రదేశానికి చిరంజీవి గారు ఎక్కడైతే చిరంజీవి గారు వస్తున్నారో అక్కడికి చాలా దూరం ఉంది కూడా. డైరెక్ట్ గా ఈ ఇష్యూకి చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదు. అయితే చనిపోయింది చిరంజీవి గారి వీరాభిమానులు. అంతకుముందు 10-15 రోజులుగా వీళ్ళు చిరంజీవి గారు వస్తున్నారని కొన్ని డబ్బులు పోగేసి స్వాగతం పలికేందుకు కూడా రకరకాల ఏర్పాట్లు చేశారు. అప్పట్లో చిరంజీవి గారి ఆ ర్యాలీకి ఉన్న జనాలను బట్టి చూస్తే ఆ ఏరియా ఉన్న ముఖ్యమైన లీడర్లు కూడా చిరంజీవి గారి వద్దకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ టైంలో పొన్నూరు ఇన్ఛార్జిగా ఉన్న తాళ్ల వెంకటేష్ యాదవ్ అనే లీడర్ ద్వారా చిరంజీవి గారికి ఈ విషయం తెలిసింది. ఎప్పుడైతే చిరంజీవి గారికి ఈ విషయం తెలిసిందో ఆయన రోడ్ షో అప్పటికప్పుడు ఆపేసి చక్రాయపాలెంకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత చిరంజీవి గారితో ఆ మృతుల కుటుంబీకులు మాట్లాడుతూ చిరంజీవిని ఆ యువకులు ఎలా అభిమానించేవారో కూడా చెప్పారు. అదే టైంలో ఆ మృతుల కుటుంబీకులకు సంబంధించిన వాళ్ళ మదర్ అనుకుంటా, ఆమె చిరంజీవితో మాట్లాడుతూ మీకు వచ్చే 2 ఓట్లు పోయాయని కన్నీరు పెట్టుకుంది. అంటే తనను ఎంతలా అభిమానిస్తారనేది చిరంజీవి గారికి మరోసారి అర్థమైంది. అప్పటికే ఆయన ముఠామేస్త్రి సినిమాతో పాటు చాలా సినిమాల్లో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన అభిమానులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తన కోసం ఎదురు వస్తున్న యువకులు చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత చిరంజీవి అక్కడ ఎమోషనల్ అయ్యారు కూడా. అక్కడ ఆ కుటుంబంతో కాసేపు మాట్లాడి తాము అండగా ఉంటామని చెప్పి మళ్ళీ తెనాలి వైపు బయలుదేరారు. వాస్తవానికి అక్కడ
అండగా ఉంటామని మాత్రమే చెప్పారు. ఎలాంటి ఆర్థిక సహాయం కూడా ఆయన ప్రకటించలేదు. ఆ కుటుంబానికి ఏం చేస్తామనేది కూడా చిరంజీవి గారు అక్కడ చెప్పలేదు. అయితే మరుసటి రోజు అంటే చిరంజీవి గారు ఆ రోజు తెనాలి వచ్చేసిన తర్వాత ఆ మరుసటి రోజు నాగబాబు గారు ఎలాంటి హడావిడి లేకుండా బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. ఆ ఊరికి వెళ్లి ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి తాను చెప్పాల్సింది చెప్పారు. అయితే ఎంత ఆర్థిక సహాయం ప్రకటించారు, ఎంత ఇచ్చారు అనేది ఇటు చిరంజీవి గారు కానీ అటు ఆ బాధిత కుటుంబం కానీ ఎవరికి చెప్పలేదు. ఇప్పటికీ ఎవరికి తెలియదు కూడా. చేతికొచ్చిన కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం కోలుకోవటం అనేది చాలా కష్టం. చనిపోయిన వారిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి కొద్ది గొప్ప అండగా ఉండే ప్రయత్నం మాత్రం సర్వత్రా అభినందనీయమే. అలాంటి కార్యక్రమమే ఆ టైంలో చిరంజీవి గారు చేశారు. ఆ తర్వాత బాధిత కుటుంబం కొంత ఆర్థికంగా కోలుకుంది. క్రమేణా ఆ బాధ నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఏర్పడింది. సో తన అభిమాని చనిపోయిన తర్వాత ఒక లీడర్ ఎలా స్పందించాలి అనే దానికి చిరంజీవి గారి స్పందన ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఏ లీడర్ అయినా, ఏ నాయకుడైనా, ఏ సెలబ్రిటీ అయినా కోరుకుంటారు. తమ అభిమానులు బాగుంటేనే తాము బాగుంటామని కూడా నమ్ముతారు. అయితే అన్ఫార్చునేట్ గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు స్పందన ఎలా ఉండాలి అనే దానికి కూడా ఈ ఇష్యూ ఒక ఉదాహరణ. అంతేకాదు, ఒకవేళ అభిమానులు గనక శృతి మించి ప్రవర్తిస్తే ఒక నాయకుడు ఎలా స్పందించాలో కూడా తర్వాతి కాలంలో ఆ తర్వాత 6 నెలల కాలంలోనే చిరంజీవి గారు ఇదే తెనాలి ప్రాంతంలో చేసి చూపించారు. ఆ ఇష్యూ గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. 2009లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ చిరంజీవి ఆ ఓటమి నుంచి తేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఆయన బస్సు యాత్ర చేపట్టారు. ఇది కూడా తెనాలి నుంచే ప్రారంభమైంది కూడా. తెనాలి నుంచి కృష్ణా జిల్లా మీదుగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ యాత్ర ప్రవేశించాల్సి ఉంది. తెనాలి నుంచి ఈ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రతి ఊళ్ళో ఆయన అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఆయన రోడ్ షో ముందు కదలేని పరిస్థితి కూడా చాలా గ్రామాల్లో తలెత్తింది. ఈ యాత్ర కూడా బుర్రిపాలెం, చక్రాయపాలెం తర్వాత ముందుకు కదిలింది. ఈ గ్రామాల్లో యువకులు, అభిమానులు చిరంజీవి గారిపై పూల వర్షం కురిపించారు. అయితే అప్పటికే ఎన్నికల ప్రచారంలో చిరంజీవి గారికి కళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల ఆయన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని కూడా ప్రచారం చేయాల్సి వచ్చింది. ఇలాంటి ర్యాలీలో ఎక్కువగా బంతిపూలు వినియోగిస్తారు కాబట్టి ఆ బంతిపూలు కళ్ళకు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తాయి. 2009 ఎలక్షన్స్ ప్రచారంలో కృత్తివెన్ ఏరియాలో చిరంజీవి గారికి ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఈ అనుభవాల నేపథ్యంలో ఆయన పూలు విసరొద్దని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉండేవారు కూడా. అయితే పోలవరం సాధన కోసం చిరంజీవి గారు చేస్తున్న రోడ్ షో బుర్రిపాలెం, చక్రాయపాలెం దాటిన తర్వాత కుచ్చెళ్లపాడుకు వచ్చింది. కుచ్చెళ్లపాడులో అభిమానులు విపరీతంగా చిరంజీవిపై బంతిపూలు జల్లారు. ఆయన వద్దని వారిస్తున్నా ఆయన మైక్లో చెప్తున్నప్పటికీ అభిమానులు కంట్రోల్ కావటం లేదు. అంతేకాదు, రోడ్డు పొడవున కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆ తెనాలి రైతు బజార్లో ఉన్న బంతిపూలు అన్ని కూడా ఈయన చిరంజీవి గారి పర్యటన కోసమే ఆ అభిమానులు తీసుకొచ్చేశారు కూడా. ఎప్పుడైతే కుచ్చెళ్లపాడులో తాను చెప్తున్నప్పటికీ వినకుండా బంతిపూలు జల్లుతున్నారో చిరంజీవి గారికి అప్పుడే కొద్దిగా అసహనం వచ్చింది. అంతేకాకుండా ఊళ్ళల్లో బస్సును ముందుకు కదిలించడం కూడా చాలా కష్టంగా మారింది. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాగే కంటిన్యూ అయితే అర్ధరాత్రి దాటిన కనీసం ఒక్క గ్రామం కూడా దాటని పరిస్థితి కనిపించింది. దీంతో 4-5 సార్లు ఆయన మైకులో చెప్పినప్పటికీ వినకపోవడంతో సైలెంట్ గా బస్సు లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు చిరంజీవి గారు. అయితే అభిమానులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. తాము అభిమానిస్తున్న చిరంజీవి గారు తమ ఊరికి వచ్చి తమకు కనిపించకుండా వెళ్ళిపోవడం అనే చర్చ విపరీతంగా జరిగింది. అభిమానులు నినాదాలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు బయటకు రావాలని కోరుతూనే ఉన్నారు. బస్సును ముందుకు కదలనివ్వము అని చెప్తున్నారు. ఈలోగా పోలీసులు, అక్కడి నాయకులు వచ్చి ఆ బస్సును ముందుకు కదిలిచ్చారు. కుచ్చెళ్లపాడు నుంచి చిరంజీవి గారి బస్సు ముందుకు వచ్చేసింది. అయితే తాము ఇంత అభిమానించి ఇన్ని ఏర్పాట్లు చేస్తే చిరంజీవి మాకు కనిపించకుండా పోతాడా, బస్సు లోపల కూర్చుని వెళ్ళిపోతాడా అని అక్కడ యువకులు, ఆయన అభిమానులే ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు, జెండాలను విసిరేశారు. చిరంజీవి గారి కాన్వాయ్లోని లాస్ట్ వెహికల్ ని వాళ్ళు అక్కడ ఆపేశారు. ఆ వెహికల్ ని ముందుకు కదిలించేది లేదని అక్కడ రోడ్డు పైన బైఠాయించారు కూడా. అప్పటికే చిరంజీవి గారి బస్సు ఆ ఊరు దాటి వచ్చేసింది, వరాహపురానికి చేరింది. చిరంజీవి గారు వరాహపురానికి వచ్చిన తర్వాత కుచ్చెళ్లపాడులో ఇట్లా యువకులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలిసింది. అయితే తాను వరాహపురంలో ఆగాను అనే విషయం కనుక కుచ్చెళ్లపాడు యువకులకు తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఇదే గ్రామానికి స్పీడ్గా వచ్చేస్తారనే ఉద్దేశంతో వరాహపురంలో కూడా చిరంజీవి గారు తన బస్సును ఆపకుండా వేమూరుకు వచ్చేశారు. వేమూరుకు వచ్చేసిన తర్వాత ఫోన్ల ద్వారా ఆ కుచ్చెళ్లపాడు యువకుల నంబర్లు తీసుకొని ఆ నాయకుల ద్వారా మాట్లాడి తాను ఏ పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చేశాననే విషయం చెప్పడంతో పాటు తాను ప్రత్యేకంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీరు సేఫ్టీగా ఇంటికి వెళ్ళండి, ఇలాంటి ఆందోళన చేయవద్దు అని చెప్పి ఆయన పర్టికులర్గా ఆ రోజున కనీసం ఒక 10-12 మందితో ఫోన్లో మాట్లాడారు. తనకు అలాంటి అభిమానులు ఉండటం తాను చేసుకున్న పుణ్యం అని చెప్తూనే పూలు చల్లటం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చిందనేది కూడా ఆయన వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశారు. అయితే అప్పటికే చాలా లేట్ అయింది. చిరంజీవి గారు ఒక 15 గంట సేపు అక్కడ ఉంటే తాము వచ్చి కలుస్తామని కొంతమంది యువకులు ప్రాధేయపడ్డారు కూడా. ఆ టైంలో చిరంజీవి గారు వారిపై కోపడ్డారు. ఇంత రాత్రి వేళ మీరు ఇంత స్పీడ్గా వస్తే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి, మీరు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని
తన మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తన మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇంటికి వెళ్ళిపోవాలని, రిస్కులు చేయవద్దని, తాను మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా సమయం కేటాయిస్తానని చిరంజీవి గారు వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుంచి ముందుకు కదిలారు. అయితే అప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అభిమానులను కలవని చిరంజీవి అని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కొన్ని పేపర్లలో కూడా ఇదే న్యూస్ వచ్చింది. అయితే అలాంటివేమీ పట్టించుకుని చిరంజీవి గారు తర్వాత రోజు కూడా ఆ ఏరియాలోని నాయకులతో మాట్లాడి అభిమానులను కన్విన్స్ చేసి ఆ తర్వాత గుంటూరు మీటింగ్లో ఆ యువకులతో ప్రత్యేకంగా 10 నిమిషాల సేపు మాట్లాడారు. సో మొత్తం మీద పరిస్థితులు అదుపు తప్పిన టైంలో కావచ్చు, లేదా నియంత్రణ లేని టైంలో కావచ్చు, అభిమానులు హర్ట్ అయినప్పటికీ, అభిమానులు డిసప్పాయింట్ అయినప్పటికీ భద్రత అనేది ముఖ్యం కాబట్టి చిరంజీవి గారు ఆ రోజున అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అభిమానులు వచ్చి కలిశారు, చాలాసేపు మాట్లాడారు. తాము ఆ రోజు ప్రవర్తించిన విధానం ఏంటో అభిమానులకు ఆలస్యంగా అర్థమైంది. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి గారు ఎక్కడ పర్యటించినా పూలు ఎక్కువగా జల్లొద్దనే విషయం అభిమానులందరికీ అర్థమైంది. కొన్ని చోట్ల అడపాదడపా పూలు జల్లే కార్యక్రమం చేపట్టారే తప్ప, అది కూడా 2-3 నిమిషాలు అలాంటి కార్యక్రమాలు ఉండేవి తప్ప పెద్దగా ఎక్కడ జల్లేవారు కాదు. సో పరిస్థితులు నియంత్రణలో లేని టైంలో తాను భద్రంగా ఉండటంతో పాటు అభిమానులు కూడా భద్రంగా ఉండాలని కోరుకునే విధంగా చిరంజీవి గారు వ్యవహరించారని చెప్పవచ్చు. అప్పటికప్పుడు అభిమానులు హర్ట్ అయినప్పటికీ ఆ తర్వాత ఆ నాయకుడు కానీ, ఆ సెలబ్రిటీ కానీ ఇచ్చే వివరణను బట్టి అభిమానులు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక నాయకుడు కానీ, ఒక సెలబ్రిటీ కానీ ఎంత సున్నితంగా ఉండాలి, అదే టైంలో ఎంత కఠినంగా ఉండాలనేది కూడా చిరంజీవి గారు అదే తెనాలి ప్రాంతంలో తన అభిమానులకు చెప్పారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.